Hi guys, welcome back to our channel Fab5749. ఇంజినీరింగ్ వెళ్ళే ముందు మనకు చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. అసలు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. సో ఆ క్లారిటీ ఇవ్వడానికి మేము ఈ వీడియో చేస్తున్నాం. సో చాలా గ్రూప్స్ అనేవి ఉంటాయి, లైక్ సిఎస్సి, ఐటీ, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇలా చాలానే. అలాగే ఒక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కొన్ని గ్రూప్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో వాటి అన్నిటి గ్రూప్స్ గురించి మనం ఈ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కానీ ఈ వీడియోస్లో కానీ తెలుసుకుందాం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ కోడింగ్. సో సిఎస్సి అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సాఫ్ట్వేర్ అనమాట. అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిఎస్సి వైపు వెళ్తారు. సో విచ్ మీన్స్ వీల్ లెర్న్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు సిఎస్సిలో కొన్ని స్పెషలైజేషన్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, ఎందుకంటే దీని యొక్క డిమాండ్ అనేది పెరగడం వల్ల. లైక్ ఏఐఎంఎల్, ఏఐడిఎస్, నెట్వర్కింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఇలా చాలానే కొన్ని గ్రూప్స్ అనేవి ఇన్వాల్వ్ చేశారు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కంపెనీ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అందులో మనకి వెబ్ డెవలపర్స్ ఉంటారు, డేటా అనలైజ్ చేసే వాళ్ళు ఉంటారు, అట్ ది సేమ్ టైం సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేసే వాళ్ళు ఉంటారు. సో దే విల్ ఫార్మ్ యాజ్ ఎ గ్రూప్. వాళ్ళందరూ ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి పనిచేస్తారు. సో దట్ ఈజ్ అబౌట్ సిఎస్సి. యూ మే హ్యావ్ ఎ డౌట్ దట్ వై సిఎస్సి అని. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అసలు? ఇట్ హ్యాస్ గుడ్ కంపెన్సేషన్. అంటే దీని యొక్క యావరేజ్ యాన్యువల్ శాలరీ ఇండియాలో చూసుకుంటే ఒక బేసిక్ సిఎస్సి గ్రాడ్యుయేట్కి 3 lakhs అనేది వస్తుంది. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. చెప్పాను కదండి, ముందు డేటా అనలిస్ట్గా కానీ, సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్గా కానీ, అలా మనకి చాలా మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. లెర్నింగ్ ఆఫ్ వేరియస్ నెససరీ స్కిల్స్. అంటే దీంట్లో మనకి జాబ్ రావాలంటే మనం చాలా స్కిల్స్ అనేది నేర్చుకోవాలి, లైక్ వెబ్సైట్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్కిల్స్. సో మనం కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది నేర్చుకుంటాం, అలాగే దీని యొక్క వెబ్ డెవలప్మెంట్ కానీ అవన్నీ ఈ సిఎస్సిలో నేర్చుకుంటాం. అండ్ ఇట్ హ్యాస్ గుడ్ జాబ్ సెక్యూరిటీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిఎస్సి. నెక్స్ట్ సాఫ్ట్వేర్లోనే ఇంకొక గ్రూప్ అనేది ఉంది ఇంజనీరింగ్లో, దట్ ఈస్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇట్ డీల్స్ విత్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు సిఎస్సిలో తీసుకుంటే మనం సాఫ్ట్వేర్ పరంగానే ఎక్కువ వెళ్తాం, కానీ ఐటీలో వీల్ డిస్కస్ అబౌట్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. In this group, you'll learn about the concepts of software development, information security, business software, and maintaining databases and network. Maximum సిఎస్సి సిలబస్ ఏదైతే ఉందో మనకి ఐటీ కూడా అదే ఉంటుంది, కాకపోతే హార్డ్వేర్ సిలబస్ అనేది ఎక్స్ట్రా పార్ట్ అనేది ఉంటుంది. బట్ ఇన్ సిఎస్సి విల్ గో డెప్త్. ఐటీలో మాత్రం హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కూడా ఈక్వల్గా నేర్పిస్తారు. సో ఇదంతా చదివాక ఏంటి అసలు జాబ్ రోల్స్ ఏమున్నాయి అనేది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీ సెక్టర్ తీసుకుంటే, అంటే ఐటీ చదివిన వాళ్ళకి ఎక్కువ ఐటీ అనలిస్ట్, సాఫ్ట్వేర్ డెవలపర్, సిస్టమ్ ఇంజనీర్, ప్రోగ్రామర్, ఇవి ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ సిఎస్సిలో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. బట్ ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి గేమ్ డెవలపింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, జనరల్గా ప్రోగ్రామింగ్నే డెవలప్ చేయాలి అని కొంతమందికి ఉంటుంది, టెస్టింగ్ ఇంజనీర్ కొంతమందికి ఉంటుంది, డేటా అనలిస్ట్, నెట్వర్క్ ఇంజనీర్, ఇలా చాలానే ఉంటాయి. అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ ఇంజనీరింగ్ మీరు సిఎస్సి తీసుకున్న, ఐటీ తీసుకున్న సేమ్ సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే ఉంటాయి. ఇట్ విల్ డిపెండ్ ఆన్ యువర్ స్కిల్స్. ఇప్పుడు కోడింగ్ అనేది మీకు ఎంత బాగా వస్తే దాన్ని బట్టి మీకు జాబ్స్ అనేవి వస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిఎస్సి అండ్ ఐటీ. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ అలైడ్ గ్రూప్స్ గురించి చూద్దాం, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐడిఎస్, ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్, కంప్యూటర్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే వీడియోస్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ వీడియో, ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెషన్.